ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు మిథునకి పెళ్లి చేయి, నన్ను సెటిల్ చేయి, లేదంటే నేనే నీ కన్న కొడుకునని అందరికీ చెప్పేస్తా. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద భయంకరమైన నిజాన్ని దాచిపెట్టావు మహా. నీ కన్న కొడుకుని అక్క కొడుకని చెప్పి ఈ ఇంట్లోకి ఎంటర్ చేశావా? గౌతమ్ మహాలక్ష్మి కన్న కొడుకా? వింటేనే గుండె ఆగిపోయేలా ఉంది. మహాలక్ష్మి ఇంకెన్ని నిజాలు దాచిపెట్టిందో తన సంగతి చెప్పాలి. నేను బయలుదేరతాను సీత. ఫోరెన్సిక్ వాళ్ళని కలిసి ఈ రోజు తీసుకున్న ఫింగర్ ప్రింట్స్ గురించి ఎంక్వైరీ చేస్తాను. నాకు ఆ గౌతమ్ మీద డౌట్గా ఉంది నాన్న. వాడి వేలి ముద్రలు టాలీ అవుతే మాత్రం వాడిని అస్సలు వదలకూడదు. ఆ సంగతి నేను చూసుకుంటానమ్మా. నా భయం అంతా నువ్వు మిథునలా ఆడుతున్న నాటకం గురించే. అది చాలా డేంజర్ గేమ్. ప్రమాదమని తెలిసే ఈ ఆటలో అడుగు పెట్టాను నాన్న. నువ్వు మిథునలా నటిస్తున్నావని తెలిస్తే మహాలక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుందో, ముఖ్యంగా రామ్కు తెలిస్తే నీ భవిష్యత్తు ఏమవుతుందో అని కంగారుగా ఉంది. ఈ ఆట నువ్వు ఎన్నాళ్ళు ఆడాలో. నేను నిర్దోషిని అని నిరూపించుకునేంత వరకు ఈ ఆట ఆడక తప్పదు నాన్న. సీతలా ఆ ఇంట్లో అడుగు పెట్టలేను. అందుకే మిథునలా ఆ ఇంటికి వెళ్ళొస్తున్నాను. ముందు సీత ఈ ప్లాన్ గురించి మాకు చెప్పినప్పుడు మేం కూడా మీలాగే కంగారు పడ్డాం బావగారు. కానీ సీత మిథునలా ఎక్కడ ఎవరికీ డౌట్ రాకుండా మేనేజ్ చేస్తుంది. ఒక్కోసారి మిథున గెటప్లో సీతని చూస్తూ ఉంటే తనేనా అని నాకే డౌట్ వస్తుంది. మిథునలా సీత అంత బాగా నటిస్తోంది. నేను మిథునలా అంత బాగా నెగ్గుకు రావడానికి అటు ముఖర్జీ బాబాయ్, సుశీల పిన్ని ఎంత సహాయం చేస్తున్నారు, ఇటు రేవతి పిన్ని, కిరణ్ గారు అంతే సహాయం చేస్తున్నారు నాన్న. నేను మిథునలా ఇంగ్లీష్లో మాట్లాడటానికి రేవతి పిన్నే సహాయం చేస్తుంది. టైం బాగున్నంత వరకు అంతా బావుంటుంది సీత. డబ్బు పిచ్చితో మహాలక్ష్మి నిన్ను మిథునలా చూస్తుంది. రామ్ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. నా మామకు ఈ సీత అంటేనే ఇష్టం నాన్న. మేము దూరంగా ఉన్నా మా ఇద్దరి మనసులు దగ్గరగా ఉన్నాయి. నేను మిథునలా నటిస్తూ రామామ సీత మీద చూపించే ప్రేమను పరోక్షంగా అనుభవిస్తున్నాను. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? రామ్కు నిజం తెలిసినప్పుడు అంతకంటే ఎక్కువ బాధపడతాడమ్మా. ముఖ్యంగా నువ్వు మోసం చేశావని రామ్ అనుకుంటే ప్రమాదం. ఆ పరిస్థితి రానివ్వను నాన్న. ఎలాగో ఈ ఆట మొదలు పెట్టాను, చివరి వరకు ఆడక తప్పదు. ఇంతవరకు వచ్చాక ఇప్పుడు వెనక్కి వెళ్ళమని నేను కూడా చెప్పను సీత. కానీ జాగ్రత్తగా ఉండు. నాకు దొరికిపోయినట్లు ఎవరికీ దొరకకూడదు. నువ్వంటే నాన్నవు కాబట్టి నన్ను కనిపెట్టగలిగావు. కానీ అందరి వల్ల అలా అవ్వదు కదా నాన్న. ఇంకో విషయం నాన్న, ఇప్పుడే అమ్మకి ఈ విషయం చెప్పకు. తెలిస్తే కంగారు పడుతుంది. సరే తల్లి, నేను వెళ్ళొస్తాను. సీత జాగ్రత్త. సీతను మిథునను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం బావగారు. మీరు వెళ్ళిరండి. మీరు ధైర్యంగా వెళ్ళండి అన్నయ్య, మేమున్నాం కదా. వాట్ నెక్స్ట్ సీత? నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏముంది, ఐఎమ్ గో టు మిథున క్యారెక్టర్. రారాం, కూర్చో. అర్జెంటుగా రమ్మన్నారేంటి అంకుల్? చెప్తాను. సుశీల, రామొచ్చాడు, జ్యూస్ తీసుకురా. ఇప్పుడేం వద్దు అంకుల్. పర్వాలేదు, తీసుకోవయ్యా. మేమేం పరాయి వాళ్ళం కాదులే.
తీసుకో. సీత ఎలా ఉంది రామ్? సారీ, ఇప్పుడు సీత నువ్వు కలిసి లేరు కదా? ఇట్స్ ఓకే. కలిసి లేకపోతే ఏంటండి, సీతారాం భార్యాభర్తలేగా. ఇంకా విడాకులు తీసుకుని విడిపోలేదు కదా. ఎప్పటికైనా మళ్ళీ కలవాల్సిన వాళ్లే కదా. సీత గురించి మాట్లాడి పాపం రామ్ను ఇబ్బంది పెడుతున్నట్టున్నాం. ఓకే రామ్, నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచిన విషయం ఏంటంటే, నువ్వు మా మిథునం తీసుకొని మన ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలి. కొన్ని ఫైల్స్ రిఫరెన్స్ కావాలి. మీ అమ్మాయి ఎందుకు అంకుల్? నేను వెళ్ళొస్తాను. మా మిథునకు కూడా అలవాటు కావాలి కదా. ఎప్పటికైనా మా వ్యాపారాలు చూసుకోవాల్సింది తనే కదా. ఆంటీ అది నేను తీసుకెళ్ళమంటుంది మా అమ్మాయినయ్యా, ఏ పులినో సింహాన్నో కాదు. అలా కాదు అంకుల్. మరి నాతో ప్రాబ్లం ఏంటి రామ్? నేను మీ వైఫ్ సీతలా ఉంటాను అనా? సీతతో తప్ప రామ్ వేరే ఎవరితోనూ కార్లో వెళ్ళడేమో. అవునా రామ్? అలాంటిదేం లేదు. అయితే నన్ను తీసుకెళ్ళడానికి మీకు అభ్యంతరం ఏంటి? నువ్వు మిథునతో బయటికి వెళ్ళావని తెలిస్తే సీత ఏమైనా అంటుందేమోనని భయమా రామ్? అదే అయ్యుంటుందండి. బర్త్డే పార్టీలో మిథునన్ను హక్ చేసుకున్నది సీతకు తెలిసిపోతుందని రామ్ తెగ కంగారు పడ్డాడు కదా. సీతకి నేనేంటో తెలుసా ఆంటీ? అంటే మీ వైఫ్కి జలసీ లేదనా? మీరు పరాయి అమ్మాయితో తిరిగినా తను హర్ట్ అవ్వదా? పదండి వెళ్దాం. నీకంత ఇబ్బందిగా ఉంటే వదిలేరామ్. హ్మ్, అవును రామ్, మళ్ళీ సీతకు తెలిస్తే నీకు ఇబ్బంది అవుతుందేమో. అయినా నువ్వు సీత విడివిడిగా ఉంటున్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ప్లీజ్ సీత గురించి మాట్లాడొద్దు. రండి వెళ్దాం. పాపం సీత, ఈ పోరాటం ఇంకెంతకాలం చేయాలో. ఎప్పటికైనా సీతారాం కలిసిపోతే అంతే చాలండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.